మీడియా మిత్రులకు నమస్కారం. వస్తుందా? చాలా కాలం తర్వాత గాంధీ భవన్లో మరి మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రధానంగా బీసీలకి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ కానీ, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే కానీ, మరి దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ దగ్గర పంపించడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. బట్టి గారు కూడా చెప్పింది, ఐ డోంట్ వాంట్ రిపీట్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. మేము 3 విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సిలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. అంటే హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్. ఆల్సో మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక 1 or 2 minutes నా ఆలోచన మీ ముందు వస్తాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు, సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు. మరి వారిని నేను అడ్వకేట్గా, మరి అదేవిధంగా హైకోర్టు జడ్జిగా, ఇక్కడ అస్సాంలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, ఆ తర్వాత గోవాలో లోకాయుక్తగా, మరి అనేక దశాబ్దాల నుంచి మాకు చాలా దగ్గరుండే వ్యక్తి, నేను చాలా అభిమానించే వ్యక్తిని. ద గ్రేట్నెస్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. వారు చీఫ్ జస్టిస్ అయినా, మరి సుప్రీంకోర్టు జడ్జ్ అయినా, హీ రీచ్ ద పినాకిల్ ఆఫ్ జ్యుడిషియల్ హైట్స్, బట్ ఆల్వేస్ వెరీ సింపుల్ అండ్ హంబుల్. అదేవిధంగా వారి సుదీర్ఘ జ్యుడిషియల్ కెరియర్లో చాలా ల్యాండ్ మార్క్ విషయాల్లో వారు డెసిషన్స్ తీసుకోవడం జరిగింది, తీర్పులు ఇవ్వడం జరిగింది. వారు హ్యూమన్ రైట్స్ పట్ల, మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పట్ల చాలా ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చారు. మేము మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి ఎంపీలందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ ఓట్ యాజ్ పర్ యువర్ కాన్షియస్ అని పిలుపునిస్తున్నాం. దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ తెలుగు ప్రైడ్. మరి బీఆర్ఎస్, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మరి జనసేన పార్టీ, ఆ పార్టీల అధిపతులకు, పార్లమెంట్ సభ్యులకు, మరి ఈ దేశంలో రాజ్యాంగ విలువలు కాపాడాలంటే, కాన్స్టిట్యూషన్ని రక్షించాలంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకం. అదేవిధంగా నేను చాలా సంతోషిస్తున్నాను వ్యక్తిగతంగా, అంటే నాకు దగ్గర వ్యక్తిని కాదు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్, చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్. మరి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్కి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పి నా అభిప్రాయం. మరి మేము కూడా తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యులు, మరి ఇతర పార్టీల అధిపతులతోని, ఇతర పార్టీల ఎంపీలతోని మరి తప్పనిసరిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కొరకు మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారి గురించి.
సుధాకర్ రెడ్డి గారు మా ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఉండే. నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర మిత్రుడు, అంటే చాలా పెద్ద మనిషి నాకంటే, కానీ వారితో ఒక క్లోజ్నెస్ ఉండేది. వెరీ హైలీ ప్రిన్సిపల్ మ్యాన్, కమిటెడ్ టు కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, వారి ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, మరి కింది స్థాయి కమ్యూనిస్ట్ కార్యకర్త నుంచి భారతదేశంలో సిపిఐ పార్టీకి నెంబర్ 1గా ఎదిగి ఏనాడు కూడా సిద్ధాంతాలకి విలువలకి ఏమాత్రం ఈ మెయింటైన్ ద హైయెస్ట్ ప్రిన్సిపల్స్, హైయెస్ట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్. అంటే దగ్గరగా మా జిల్లా ఎంపీ కూడా చూసిన, ప్లస్ కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాం. సరే, వారిని ఈజ్ రియలీ ఎ గ్రేట్ మ్యాన్. వారిని మేము వారి మరణించిన ఈ సందర్భంగా వారికి, కమ్యూనిస్ట్ కామ్రేడ్లు అందరికీ మా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సురవరం సుధాకర్ రెడ్డికి లాస్ట్ రెస్పెక్ట్స్ పే చేయడానికి మేము మగ్దుమోహం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.